నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. సమర్థుల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరని, అదృష్టవంతులను అసలే ఏమీ చేయలేరని చెప్పని మనందరికీ కూడా తెలుసు. సో రాజకీయాల్లో కొన్ని మలుపులు, మెరుపులు, మరకలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి సంబంధించి చెప్పుకోవాలి. 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని లిక్కర్ కుంభకోణంలో ఆయన్ని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక విఐపికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ సహజంగా యాజ్ పర్ లా ఆయనకు అర్హత ఉంటే వాటిని కూడా అందకుండా చేసి చాలా సాధించినటువంటి పరిస్థితి చూసాం. అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అయినా వదిలేశారంటే అబ్బాయి లాభం లేదు, ఏమైనా సరే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. సరిగ్గా ఇక్కడే ఒక ట్విస్ట్ ఏమిటి అన్నట్లయితే, ఒకవైపు కూటమిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మిథున్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసి ఆయన్ని జైలు పాలు చేయాలని చెప్పని తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి యొక్క గౌరవం అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించేటువంటి విధంగా ఒక అరుదైనటువంటి గౌరవాన్ని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు అదే సమయంలో కట్టబెట్టడం అనేటువంటిది ఇటు వైసీపీ శ్రేణుల్లో ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానుల్లో ఆనందం అనేటువంటిది కేరింతలు కొడుతున్నారు. వారిలో ఆనందం వెల్లి విరుస్తున్నటువంటి సందర్భం ఇది. ఏమిటి ఈ అరుదైనటువంటి గౌరవం అని చెప్పని కనుక చూసుకున్నట్లయితే, సరిగ్గా ఇటువైపు ఏమో హైకోర్టులో కేసు వేసి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పని ప్రయత్నాలకు సీరియస్ డ్రాఫ్టింగ్ జరుగుతుంది. ఈ డ్రాఫ్టింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఆయన అక్కడ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాడు. ఏంటి ఈ డ్రాఫ్ట్ అన్నట్లయితే, న్యూయార్క్లో అక్టోబర్ 27 నుంచి జరగబోయేటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఒక సమర్థులైనటువంటి పార్లమెంటేరియన్స్ పంపడం కోసం ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు. ఆ లిస్ట్ కూడా ఎంతమంది? కేవలం 15 మంది బృందం. ఈ 15 మంది బృందానికి నాయకత్వం వహించేటువంటి బాధ్యతని సాక్షాత్తు తెలుగు బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఇచ్చి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక పార్లమెంటేరియర్ ఎవరయ్యా అంటే మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి పేరు ఇందులో పొందుపరుస్తున్నారని తెలిసిన వెంటనే కిరణ్ రిజిజు దగ్గరికి తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు హుటాహుటిన వాళ్లే కదా, ఆయన అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి అదెలా చేస్తారు, ఒకవైపు ఆయన ఆల్రెడీ మొన్నే బెయిల్ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఇదవుతాను, ఏ క్షణంలోనైనా కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, పైగా ఇంత దీనిగా ఉన్నటువంటి వ్యక్తిని చేయడం అనేది చాలా మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పని మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ బై ఆర్డర్స్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్డర్స్ వస్తే మీరు కన్వే చేయండి అని చెప్పని ఆయన్ని కన్విన్స్ చేయడానికి చేస్తే, జైలుకి వెళ్ళడాలు రాజకీయ పరమైనటువంటి కేసులు ఇవన్నీ ఏముందయ్యా? ఆ మాటకు వస్తే మీ చీఫ్ మినిస్టర్ ఆయన మాత్రం ఇప్పుడు బెయిల్ మీద ఉండే కదా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవన్నీ కాదు అంటే మరి కనీసం మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకు కూడా ఒకళ్ళకి ఎవరికైనా చోటు ఇవ్వండి అని కూడా వాళ్ళు మాక్సిమం ట్రై చేశారు. ట్రై చేసినప్పటికీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అంతమంది ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఈ ప్రతినిధుల బృందంలో చోటు లేదు. ఇది మామూలు ఆషామాషి ఇది కూడా కాదు. యుఎన్ఓ దట్టు 193 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నటువంటి వేదిక ఇది. దాదాపు అక్టోబర్ నాడు మొదలయ్యి ఇది నవంబర్ వరకు కూడా సాగేటువంటి ఒక కార్యక్రమం ఇది. అటువంటిది అక్టోబర్ 27న మొదలవుతుంది ఈ కార్యక్రమం. వివిధ దేశాల ప్రతినిధులందరితో కూడా ఇంటరాక్షన్స్, తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి డెలిబరేషన్స్ ఇచ్చేటువంటి సమర్థులుగా వీళ్ళని ఎంపిక చేసింది భారత ప్రభుత్వం. అయితే 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి, అంతేకాకుండా ఆయన మనకి గతం అందరికీ కూడా తెలిసిన, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఆయన మంచి ఉన్నత విద్యావంతుడు. లండన్లో ఆయన ఎంబీఏ చేశాడు. లండన్లో ఎంబీఏ చేసి అంతకు పూర్వం చెన్నై నుంచి మళ్ళీ ఇంజనీరింగ్ చేసినటువంటి, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ అంశం మీద అయినా కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగినటువంటి సీనియర్ పార్లమెంటేరియన్, యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అటువంటి సమర్థుడిని ఎంపిక చేయటం అలా ఉంటే, రాజకీయంగా ఒకవైపేమో ఇక్కడ మేము జైలులో పెట్టి వీళ్ళని చేయటం ఏంటి, అదే క్రమంలో అంతర్జాతీయ స్థాయికి ఒక ప్రతినిధిగా పంపించడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అది చాలా ఎంబరాసింగ్ గా ఉంది మాకు అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో, ముఖ్యంగా ఇటు వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్న సందర్భం
సందర్భంలో ఇక సాక్షాత్తు పెద్దిరెడ్డి గారు అయితే పుత్రోత్సాహం చెప్పనవసరం లేదు. ఎక్కడైతే అవమానాల పాలు చేయాలని అనుకున్నారో సరిగ్గా అక్కడ నుంచి ఆయనకు ఒక అరుదైన గౌరవం తన కుమారుడికి లభించడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఫిలాసఫీ ఆఫ్ ది పాలిటిక్స్ అంటే. సో మరి ఇంకా వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా, లేకపోతే అసలు అదే పెద్ద అంశమే కాదన్నట్టుగా చూసి చూడనట్టు పోతారా? ఇది ఇలా ఉంటే సరిగ్గా ఏసీబీ కోర్టులో మిగతా ఇంకా బయటికి రానటువంటి లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులకి మళ్ళీ 13వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిన సందర్భంలో ఈయనకి తెలిసిందే కదా, అంతకుముందు బెయిల్ ఇచ్చినప్పుడు ఏంటంటే ముందుగానే అసలు వీళ్ళ పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిన సందర్భం కాబట్టి వీసా కోసం అప్లై చేసుకోవాలన్నట్లయితే పాస్పోర్ట్ కావాలి అని చెప్పని మిథున్ రెడ్డి తరపు లాయరు ఆయన అడిగినప్పుడు సరే దానికి మీరు విడిగా పిటిషన్ వేసుకోండి అని చెప్పని అన్నారు. పిటిషన్ వేస్తారు, ఖచ్చితంగా ఆ పాస్పోర్ట్ కూడా వెనక్కి వస్తుంది, ఆయన సక్సెస్ఫుల్గా అక్కడికి వెళ్ళొస్తాడు. సో వీ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.